మాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్గా వస్తుంది, ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే కొంతమందికి ఛాతీ నొప్పి ఉండడము, నిస్సత్తుగా ఉండడము, బ్లోటింగ్ లాగా, మలబద్ధకము, ఆకలి వేయకుండా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. పీరియడ్ కూడా కొద్దిగా డిలే అయ్యి ఉంటుంది, కానీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్గా వస్తూ ఉంటుంది. ఇది చాలామందికి ఉన్న సమస్య. దీనికి ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేది, మీరు టూ అర్లీగా టెస్ట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ హార్మోను లేదా హెచ్సిజీ హార్మోన్ అనేది మీ యూరిన్లో కనపడడానికి 5 నుంచి 7 రోజులు పడుతుంది. కొంతమంది చాలా ముందుగా చేసుకోవడం వల్ల నెగిటివ్ రావచ్చు. కాబట్టి దానికి పరిష్కారం ఏంటంటే, కనీసం ఒక 5 రోజులు 7 రోజుల తర్వాత మీరు దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవడం. రెండవది డైల్యూటెడ్ యూరిన్, అంటే యూరిన్ శాంపుల్ మీరు ఏదైతే తీసుకుంటారో అది మీరు నీళ్లు తాగిన తర్వాత తీసుకొని ఉండొచ్చు. దానివలన కూడా హార్మోన్ డైల్యూట్ అయిపోయి అది తగిన మోతాదులో లేదు కాబట్టి రాకుండా ఉండొచ్చు. ఇక మూడవది అర్లీ మిస్క్యారేజ్, దీన్ని కెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు. కొంతమందిలో మీకు తెలియకుండానే గర్భం వచ్చి అది మిస్క్యారేజ్ పోయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు కూడా మీకు ఈ రకంగా సిమ్టమ్స్ కనిపిస్తాయి, కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది. ఇక 4వ కారణం ఏంటంటే, మీకు యాక్చువల్గానే ఏదైనా థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ, పీసీఓఎస్ కానీ ఇలాంటివి ఉంటే కూడా ఒక్కొక్కసారి దానికి సంబంధించినవి కూడా ఇదే రకంగా ఏదో ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా కనిపించాయి. అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో, ఛాతీ నొప్పి, నిస్సత్వ, మలబద్ధకము, ఆకలి, ఇట్లాంటి లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి మీకు నెగిటివ్ రావడానికి కారణాలు.